తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఉత్తర కొరియా తమ నౌకాదళ అణు సామర్థ్యాలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా అణ్వాయుధ సామర్థ్యం కలిగిన 5,000 టన్నుల భారీ యుద్ధ నౌక చోయ్ హ్యోన్ను ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ అధికారికంగా ప్రారంభించారు. నౌకాదళ అణు సామర్థ్యాలను మరింత విస్తరిస్తూ ఉత్తర కొరియా మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా అణ్వాయుధాలను మోసుకెళ్లే సరికొత్త యుద్ధ నౌకను ఆవిష్కరించింది. పశ్చిమ తీరంలోని నంపో ఓడరేవులో జరిగిన ఓ కార్యక్రమంలో కిమ్ ఈ నౌకను జాతికి అంకితం చేశారు. ఇది దేశ పశ్చిమ తీర రక్షణ విధుల్లో పాలుపంచుకోనుంది. 2025 ఏప్రిల్లో తొలిసారిగా ప్రదర్శించిన ఈ నౌకలో విమాన విధ్వంసక, నౌకా విధ్వంసక ఆయుధాలతో పాటు అణ్వాయుధాలను మోసుకెళ్లే బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులు కూడా ఉన్నట్లు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ KCNA వెల్లడించింది. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ తమ నావికాదళం కేవలం తీర ప్రాంత రక్షణకే పరిమితం కాకుండా వ్యూహాత్మక అణ్వాయుధాలతో పూర్తి స్థాయి బలంగా ఎదుగుతోందని ఉద్ఘాటించారు. ఈ యుద్ధ నౌక ఉత్తర కొరియా సైనిక వ్యూహాలకు కేంద్ర బిందువుగా మారనుందని ఆయన తెలిపారు. 그래서 획기적 의의를 가지는 구축함의 지역은 조선민주주의 인민공화국 రష్యా ఉత్తర కొరియా మధ్య పెరుగుతున్న సైనిక సంబంధాల నేపథ్యంలో రష్యా సహకారంతోనే ఈ నౌకను నిర్మించి ఉంటారని దక్షిణ కొరియా అధికారులు భావిస్తున్నారు. ఇది పూర్తి స్థాయిలో సేవలకు సిద్ధంగా ఉందా లేదా అన్న దానిపై పలువురు రక్షణ నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా బాలిస్టిక్ క్షిపణులపై దృష్టి పెట్టిన కిమ్ ఇటీవల తన ప్రణాళికలను నౌకాదళం వైపు మళ్లించారు. అణుశక్తితో నడిచే జలాంతర్గామి నిర్మాణంతో పాటు నీటి అడుగున ప్రయోగించే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధిని వేగవంతం చేశారు. 1950-53 కొరియా యుద్ధం తర్వాత అమెరికా నేతృత్వంలోని ఐరాసా కమాండ్ గీసిన సముద్ర సరిహద్దును తాను గుర్తించబోనని కిమ్ పదే పదే స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులో ఏకంగా 10,000 టన్నుల భారీ నౌకను నిర్మించే ప్రణాళికలు కూడా ఉత్తర కొరియా వద్ద ఉన్నట్లు సమాచారం.